ఏపీలో కిడ్నీ ర్యాకెట్ కలకలం రేగింది. ఘటనలో మహిళ మృతి చెందింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా కిడ్నీ ర్యాకెట్ బయటపడింది. మృతురాలు విశాఖకు చెందిన యమునగా గుర్తించారు. ఆనందపురం ప్రాంతానికి చెందిన యమునను గాజువాకకు చెందిన పద్మ, కాకర్ల సత్య వెంకటేష్ మదనపల్లికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, కిడ్నీ ర్యాకెట్ అసలు ఎన్నాళ్లుగా సాగుతోంది? యువతి కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. యువతిని ట్రాప్ చేశారా? డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధు, చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గతంలో చూసుకుంటే విశాఖలోనే కిడ్నీ రాకెట్ దందాలు అనేవి కొనసాగుతూనే ఉండేవి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. కిడ్నీ రాకెట్ పైన పూర్తిగా కూడా ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి ఉంది. గత 4-5 నెలల క్రితం చూసుకుంటే విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం రేపినటువంటి ఘటన మరొక ముందే మరలా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లిలో కూడా నిన్న జరిగినటువంటి కిడ్నీ రాకెట్కి సంబంధించినటువంటి దందాలో విశాఖకు చెందినటువంటి యమున అనే వివాహిత మృతి చెందడంతో స్థానిక కిడ్నీ రాకెట్ అయితే కలకలం రేపిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు విశాఖ ప్రాంతం మధురవాడ ఆనందపురం పరిధికి సంబంధించినటువంటి యమున అనేటటువంటి వివాహితను గాజువాక ప్రాంతానికి సంబంధించినటువంటి పెళ్లి పద్మ, కాకర్ల వెంకట సత్యనారాయణ అనేసి వీళ్ళిద్దరు కూడా విశాఖ నుండి తిరుపతి మీదుగా కూడా మదనపల్లి అయితే తీసుకొని వెళ్ళారు. మదనపల్లి తీసుకువెళ్ళిన తర్వాత 8 లక్షల రూపాయలకి కిడ్నీ డొనేట్ చేసే విధంగా కూడా ఆమె అయితే ఒప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మృతురాలు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు తన కుటుంబ సభ్యులకి అరకు వెళ్తున్నాను, తన స్నేహితులతో అరకు వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాతావరణాన్ని ఆస్వాదించి వస్తామో అరకు టూర్కి వెళ్తారన్నట్టు కూడా చెప్పి వెళ్ళినట్లయితే ప్రస్తుతం ప్రాథమికమైనటువంటి సమాచారం అయితే మనకు అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అరకు వెళ్ళినటువంటి తమ కుమార్తె ఇంకా ఇంటికి రాకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులంతా కూడా తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది గత కొంతకాలంగా కూడా తన భర్తకి దూరంగా ఉంటున్నటువంటి యమున మరో వ్యక్తితో కూడా సహజీవనం సాగిస్తున్నట్లు తెలుస్తుంది. నేపథ్యంలోనే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే మదనపల్లికి సంబంధించినటువంటి పోలీసులు అయితే కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే యమునను గాజువాక చెందినటువంటి ఇద్దరు మధ్యవర్తులు ఎవరైతే దళారులు ఉన్నారో ఈ ఇద్దరు దళారులు కూడా తిరుపతి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి మదనపల్లికి తీసుకొచ్చిన తర్వాత కిడ్నీకి సంబంధించి పెద్ద ఎత్తున నగదు వస్తుందంటూ కూడా ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే తను ససేమరని ఒప్పుకోబడినప్పటికీ కూడా తన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సమస్యల కారణంగా తాను కిడ్నీ ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. నేపథ్యంలో తన నుంచి కిడ్నీలు తస్కరించడంతో పాటు ఆమెకు ఇచ్చినటువంటి ఏదైతే మత్తు మందు ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా డోసేజ్ ఎక్కువ కావడంతో ఆమె మృతి చెందినట్లుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మృతి చెందడంతో మృతి చెందినటువంటి విషయం కూడా ఇంట్లో తెలియనివ్వకుండా శవాన్ని కూడా పూర్తిగా కూడా దాచిపెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఉన్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా కూడా పోలీసులు అయితే ఆ సెల్ ఫోన్ ఆధారంగా వచ్చినటువంటి సిగ్నల్స్ ఆధారంగా ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారిని అయితే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తిగా కూడా కేసు అయితే దర్యాప్తులో ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మానవ అవయవాలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా కింద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో కిడ్నీ రాకెట్ అంతా కూడా పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. మరలా చూసుకుంటే ఇటు విశాఖకు చెందినటువంటి వ్యక్తులు ఇలాంటి కిడ్నీ రాకెట్లు వీళ్ళు చాలా కాలంగా ఆరితేరిపోయినట్లుగా తెలుస్తుంది. చాలా వరకు కూడా వ్యక్తులను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వారి నుంచి ఒప్పించి కిడ్నీలు తక్కువ రేటుకి వారి నుంచి కాజేసి కోట్లాది రూపాయలు గడిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖలో వారి ఆగడాలు సాగకపోవడంతో ఇక్కడ నుంచి మరొక జిల్లాకు కూడా మకాం మార్చినట్లు తెలుస్తుంది. అయితే వారితో పాటు మరికొంతమంది కూడా ఈ కిడ్నీ రాకెట్లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వైద్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఈ కిడ్నీ రాకెట్లో పాల్పొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడైతే కొంతమంది అక్కడ నుంచి పరారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆనందపురానికి చెందినటువంటి యమున ఎప్పుడు వెళ్ళింది, అసలు ఎవరితో వెళ్ళింది అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే యమునకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు అయితే నమోదైంది. మిస్సింగ్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఏదైతే ఆమెకు సంబంధించి కూడా మిస్సింగ్ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యమున మృతి చెందినట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే యమున మృతికి సంబంధించి వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపైన అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.